ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళుగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ అయితే చేసుకున్నారు. మరి మహేష్ బాబు లాంటి నటుడు సైతం సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక పాన్ వరల్డ్లో తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో జక్కన్న మహేష్ బాబుతో భారీ రేంజ్లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం దాదాపు 1300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 4 మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. మరి ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్లో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇందులో వైవిధ్య భరితమైన మ్యూజిక్ అయితే ఉండాలి. దానికోసమే 4 మ్యూజిక్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకున్నట్లుగా రాజమౌళి తెలుస్తుంది. మరి ఇంతకు ఆ 4 మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అనే విషయం మీద ఇప్పటికైతే సరైన క్లారిటీ రావడం లేదు. మొత్తానికైతే రాజమౌళి మాత్రం కీరవాణితో పాటు మరో 3 సంగీత దర్శకులను సెలెక్ట్ చేసుకున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా రాజమౌళి చేయబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఇంతకు ముందు చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ యాక్షన్స్ ఎలివేషన్స్తో ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. రీసెంట్గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన జక్కన్న తొందరలోనే నటీనటులను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.